హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గుమ్మడికాయ వడియాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. గుమ్మడికాయ వడియాలు హెల్త్కి చాలా మంచిదండి. ఇలా గనక చేశారంటే సంవత్సరం పాటు ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ముందుగా గుమ్మడికాయని తీసుకొని ఇలా ఈ పైన వైట్ లేయర్లా ఉంది కదా, అదంతా పూర్తిగా కడిగేసుకోవాలండి. నీట్గా ఇలా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ గుమ్మడికాయ వడియాలకి కావలసిన మినప్పప్పు కిలో తీసుకున్నానండి. అంత సైజు గుమ్మడికాయకి కేజీ పప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఈ పప్పు అనేది గుళ్ళు పప్పు కంటే ఇలా పొట్టుపప్పు మాత్రం హెల్త్కి మంచిదని పొట్టుపప్పే తీసుకున్నాను. పొట్టుపప్పుని ఇలా వాటర్ వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు గుమ్మడికాయని కట్ చేసుకుందాం. గుమ్మడికాయ అనేది ఇలా కత్తిపీటతో అయితేనే కట్ అవుతుందండి, చాకుతో కట్ అవ్వదు. ఈ విధంగా గుమ్మడికాయని కట్ చేసుకోవాలి. ఇలా ముక్కల కింద ముందు కట్ చేసుకొని ఇప్పుడు ఈ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. వీలైనంత చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటేనే వడియాల్లో మనకి ముక్కలు అనేవి మరీ పెద్దవిగా కనబడవు, చక్కగా కలిసిపోయి వడియం టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా చిన్న ముక్కలే కట్ చేసుకోవాలండి. గింజలతో సహా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఒక క్లాత్లో వేసుకోవాలి. ఇలా క్లాత్లో వేసేసుకొని దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకోవాలి. ఇలా పసుపు ఉప్పు వేసుకోవడం వల్ల మొక్కల్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ రెండింటిని వేసుకొని ముక్కలకి బాగా కలిసేటట్టుగా ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా ముక్కలన్నింటినీ బాగా కలిపేసుకొని ఈ క్లాత్ అనేది బాగా దగ్గరగా అనుకొని వీలైనంత గట్టిగా ఒత్తుకొని ముడి వేసుకోవాలండి. ఇలా దగ్గరగా అనుకొని ఇలా మెలితిప్పి ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకోవడం వల్ల ఈ ముక్కల్లోని వాటర్ అంతా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మూట కట్టుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా ఒక పళ్ళెం తీసుకొని దానిపై ఒక గిన్నె బోర్లించుకోవాలండి. నేను ఈ వాటర్ అనేది పప్పులో యాడ్ చేసుకుందామని ఇలా పెట్టుకున్నాను. మీకు వాటర్ అవసరం లేకపోతే కనుక బయటికి వదిలేయచ్చండి. వాటర్ అనేది కూడా పోకుండా హెల్త్కి మంచిదని పప్పులో యాడ్ చేయడం కోసం ఇలా వాటర్ అనేది రావడం కోసం ఒక పళ్ళెంలో ఇలా పెట్టుకొని పైన ఇలా ఒక రాయి కానీ ఇలా రోలు కానీ పెట్టుకోవాలండి. అప్పుడే ఈ బరువుకి ఈ ముక్కల్లోని వాటర్ అంతా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఓవర్ నైట్ వదిలేయాలి. మార్నింగ్ ఇలా పప్పుని నీట్గా కడిగేసుకోవాలి. కడిగేసుకొని గ్రైండర్లో గట్టిగా రుబ్బుకోవాలి. మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ముక్కల్లో వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ని మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ గట్టిగా రుబ్బుకోవాలి. గారెల పిండి ఎలా ఉంటుందో అలా రుబ్బుకోవాలండి. మరీ జారుగా రుబ్బుకుంటే మనకు వడియాలు అనేవి పెట్టడానికి రావు. ఈ విధంగా గట్టిగా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు ముక్కల్ని తీసేద్దాం. ఇలా ముక్కలు మూట తీసేసి ఈ ముక్కలన్నింటినీ కొంతమంది ఈ ముక్కల్ని రోట్లో వేసి కొద్దిగా దంచుకుంటారండి. నేనైతే దంచడం లేదు, చిన్నగా కోసాను కాబట్టి ఇలానే వేసేస్తున్నాను. ఈ ముక్కలన్నింటినీ ఈ పిండిలో వేసుకోవాలి. ఇలా పిండిలో వేసుకొని అల్లం పచ్చిమిర్చి కొద్దిగా కళ్ళుప్పు మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ని చిన్న కప్పు వేసుకుంటున్నాను. స్మాల్ కప్ అయితే సరిపోతుంది. 1 కప్పు జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. కారం కోసం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను.
ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం డాబా పైన ఒక మంచం మీద తడి క్లాత్ వేసుకొని ఇలా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో వాటర్లో చేయి తడుపుకుంటూ మనకి కావలసిన సైజులో ఇలా వడియాలను పెట్టుకోవాలండి. ఇవి మందంగానే పెట్టుకోవాలి, మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాదు, ఈ సైజు అయితే సరిపోతుందండి. మందంగానే పెట్టుకుంటే మనకి వడియాలు అనేవి డ్రై అయ్యే వరకు పల్చగా అయిపోతాయండి. అందుకని మందంగా పెట్టుకోవాలి. ఇలా మందంగా వేసుకుంటేనే వడియాలు వేయించుకునేటప్పుడు తొందరగా మాడిపోవు. ఇలా ముక్కలతో పాటు చక్కగా కలిపి ఈ విధంగా ఒకటే సైజులో వడియాల్ని పెట్టుకోవాలి. ఇలా వడియాలు పెట్టుకొని 2 days ఎండపెట్టుకోవాలండి. ఎండలో 1 dayకి ఇవి రావు. 2 days తప్పకుండా ఎండలో పెట్టుకోవాలి. నేనైతే క్లాత్ మీద పెట్టుకున్నాను. కవర్ మీద కూడా పెట్టుకుంటున్నారు కానీ అందరూ, అది హెల్త్కి మంచిది కాదని నేను క్లాత్ మీద పెట్టుకున్నాను. ఇలా మొత్తం వడియాలన్నింటినీ పెట్టేసుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చాయండి. అందుకే మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. 2 days తర్వాత ఇలా ఎండిపోయినాయి కదా, ఇప్పుడు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. క్లాత్ నుంచి చక్కగా వచ్చేస్తాయండి. ఇలా తీసుకున్న వడియాలు కూడా మరొక 2 days ఎండలో పెట్టుకోవాలి. బాగా ఆరిన తర్వాతే వేడిగా ఉండగానే డబ్బాలో వేసుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు ఎటువంటి పురుగు పట్టకుండా ఉంటాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వడియాలన్నీ పూర్తిగా తీసేసాను. ఇలా తీసిన వడియాలని 2 days ఎండలో పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి పల్చగా ఆరపెట్టుకొని 2 days ఎండలో పెట్టుకొని బాగా ఎండనిచ్చిన తర్వాతే డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు 2 days తర్వాత నేను ఫ్రై చేస్తున్నాను చూడండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వడియాలు వేయించుకోవాలండి. మరీ కలర్ రాకూడదు. ఎక్కువ కలర్ వచ్చినాయి అంటే చేదుగా అనిపిస్తాయి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇవి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటాయి. పప్పుచారులో సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి. మీకు వేయించుకున్న వడియాల్ని చూపిస్తాను చూడండి ఎంత క్రంచీగా వచ్చినాయో. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ కారంగా చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.